ఇప్పటికి కూడా రాజకీయాలను పట్టుకొని అలాడుతూ ఉన్నాం. సక్సెస్ అవుతావా? ఒక పెద్ద మనిషి ఏం చెప్పిండంటే ఇద్దరు బిడ్డలను కంటే ఒక బిడ్డని దేశం కోసం కనండి, ఒక బిడ్డని మీకోసం కనని అన్నారు. నేను దేశం కోసం పుట్టినా అని మా తల్లిదండ్రులు నమ్మలేకపోవచ్చేమో ఆ నిజాన్ని, కానీ నాకు అనిపిస్తుంది నేను దేశం కోసం పుట్టినా, జనాల కోసం పుట్టినా, జనాల మధ్యలోనే ఉంటా, జనాల మధ్యనే చచ్చిపోతా. ఏ మూమెంట్లో అనిపించింది ఈ పాలిటిక్స్ వైపు మొగ్గు చూపియాలి పోవాలని అని చెప్పి? మాకు గ్రామ పంచాయతీలు మాకు మేమే రాజకీయం చేసుకునే అవకాశం కల్పించింది కేసీఆర్ గారు. వైట్కు ఉన్నది ఖద్దరుకున్న పవర్ ఏందో అప్పుడు తెలిసింది. అప్పుడు చదువుకున్న వ్యక్తి ఇంకా రాజకీయాల్లో ఉంటే ఎంత బలంగా ఉంటుందో తెలుసుకొని ఎంతమంది చెప్పారు అభిషేక్, ఇట్లా చాలా మంది చెప్పారు, వందల మంది చెప్పారు, వేల మంది చెప్పారు అన్న. అంటే ఒక వెలిగి మళ్ళీ కనుమరుగైపోయారు. ఇప్పటి వరకు మీరు దేవరకొండలో ఒక లీడర్ పేరు చెప్పగలుగుతారన్న? నేను చెప్పేదాకా మీకు కూడా తెలియదు. ఒక ఎస్టాబ్లిష్డ్ లీడర్ ఎవరైనా అంటే చెప్పగలుగుతారా మీరు? చెప్పలేరు. ఇప్పటి వరకు ఒక్కరికి కూడా మాకు అవకాశం రాలేదన్న. మేమంతా వెనుకబడ్డోళ్ళం.